ఫ్యామిలీ అంటే నీవు, నీ భార్య, నీ పిల్లలు మాత్రమే కాదు. నీతో పుట్టిన నీ తోబుట్టువులు కూడా ఫ్యామిలీకే వస్తారు. కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం డబ్బు అప్పుగా తీసుకోవడంలో తప్పు లేదు గానీ, అయిన వాళ్ళ దగ్గర మాత్రం అప్పు తీసుకోవద్దు. అవసరానికి అప్పు తీసుకోవడం తప్పు కానే కాదు. కానీ అది బయటవాడై ఉండాలి. వాడి దగ్గర అప్పు తీసుకున్న తర్వాత నువ్వు సమయానికి కట్టకపోతే వాడు అనే మాటలు నువ్వు భరించాల్సి ఉంటుంది. కానీ ఆ తర్వాత అప్పు తీరినా వాడికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. నీ తల్లిదండ్రుల దగ్గర అప్పు తీసుకుంటే అదే అప్పు కానే కాదు. నీ హక్కుగా పరిగణించబడుతుంది. నీ అవసరం ఏదైనా కావచ్చు. ఎట్టి పరిస్థితిలో నీ బంధువుల దగ్గర గాని, నీ తోబుట్టువుల దగ్గర బావ, చెల్లి, అక్క, తమ్ముడు ఎట్టి పరిస్థితిలో వీళ్ళ దగ్గర అప్పు చేయొద్దు. మన అనే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఎప్పటికైనా అప్పు తీరుతుంది. కానీ అప్పటి వరకు వాళ్ళతో నువ్వు మాటలు పడాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు తిరిగి అప్పు ఇచ్చినా, తిరిగి ఇవ్వకుండా నువ్వు చనిపోయినా కూడా ఆ మాట నీతోనే కాదు, నీ పిల్లలపై కూడా ఆ ప్రభావం చూపుతుంది. బయట వాళ్ళ దగ్గర నువ్వు అప్పు తీసుకుని నువ్వు తిరిగి కట్టక చనిపోతే ఏమీ కాదు. మన అనుకునే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని చెల్లించకపోతే బతికున్న తర్వాత పిల్లలను కూడా రాబందులు గట్ట హీనంగా హింసిస్తారు.